హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఓట్ల చోరీ జరిగిందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రాష్ట్రంలో దొంగ ఓట్లకు తెరలేపిందే బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని అపార్ట్మెంట్లో 43 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయంటున్న కేటీఆర్, బోధన్లో గులాబీ పార్టీ హయాంలో 42 దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిన సంగతి మరిచారా అంటూ ఆయన్ని సూటిగా ప్రశ్నించారు. ఇక బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్తులకు గతంలో ఆశ్రయం ఇచ్చింది కూడా బీఆర్ఎస్ నేతలేనన్నారు. ఇక జిల్లాలో ఆర్ఓబీ నిధులు వెంటనే విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేపడతానంటూ నిజామాబాద్ లో అరవింద్ హెచ్చరించారు. దీపావళి వరకు సమయం ఇస్తున్నానంటూ తెలంగాణ సర్కార్కు అల్టిమేటం ఇచ్చారు ధర్మపురి అరవింద్. మహేష్ అన్నని బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న పీసీసీ ప్రెసిడెంట్. జనరల్గా చదువుకోని వాళ్ళు ట్యూషన్ చెప్పొద్దు, సబ్జెక్ట్ లేని వాళ్ళు ట్యూషన్ చెప్పొద్దు, ట్యూషన్ వినాలి. కేంద్రం నిధులు వస్తలేవు అని అన్నాడు ఆయన. ఇప్పుడు చిట్ట మొత్తం ఇస్తా ప్రతి ఒక్క బ్రిడ్జిది. ఫస్ట్ అడివి మామిడిపల్లి అన్నా మహేషా ఇను 15.90 కోట్లు అంటే ఆల్మోస్ట్ 16 కోట్ల రూపాయలు 7-8 సంవత్సరాల క్రితమే డిపాజిట్ చేయబడ్డాయి స్టేట్ గవర్నమెంట్ దగ్గర. అప్పుడు అట్లా సిస్టమ్ అట్లా ఉంటుండే, ఆ తర్వాత మార్చిండు. మళ్ళా తర్వాత 2.70 crores కూడా డిపాజిట్ చేసారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అంటే ఆల్మోస్ట్ 18.6 crores అవుట్ ఆఫ్ 22 crores ఆల్రెడీ డిపాజిటెడ్ ఇయర్స్ బ్యాక్. కొన్ని సంవత్సరాల కింద మీ దగ్గర డిపాజిట్ చేశారు. మిగిలిన 3.64 crores డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.